అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను పిల్లలు కలిసి మా కజిన్స్తో షిరిడి ట్రిప్ వెళ్ళాము. నైట్ స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ కల్లా రీచ్ అయ్యాము. మీలో ఎంతమంది మనోని మిస్ అవుతున్నారు? తనకైతే వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ పోయింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము షిరిడి ట్రిప్కి వచ్చాము. షిరిడిలో మేము స్టే చేసిన హోటల్ అయితే ఇది సాయి ద్వారకామయి భవన్. ఇది కొత్త బిల్డింగ్ అంట, సో చాలా బాగుంది. వేరే బిల్డింగ్స్ గురించి తెలియదు, బట్ ఈ అకామిడేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా మన తెలుగు వాళ్ళే ప్రిపేర్ చేసిన ఫుడ్ దొరికింది. ఈ బిల్డింగ్లోనే లోపల టిఫిన్ సెంటర్ ఉంటుంది, అక్కడ చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ వీడియో మేము దర్శనం చేసుకున్న తర్వాత నైట్ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు తీసింది, సో అందుకే చీకటి అయిపోయింది. ఈ బిల్డింగ్లోనే స్టే చేశాము. ఆఫ్టర్నూన్ 1:30, 2కి అలా దర్శనం లైన్లో నిల్చుంటే 2 to 3:30 ఆపేశారు. సో దర్శనం చేసుకొని రావడానికి అయితే చాలా టైం పట్టింది. టెంపుల్లోకి ఎలాగో ఫోన్స్ అలో చేయరు కదా అని చెప్పేసి మార్నింగ్ దర్శనం టైంకి నేనేం ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇంకా నైట్ టైం దొరికినప్పుడు వచ్చి ఫుడ్ తినేసి ఇలా వీడియో తీశాను. మీలో ఎవరైనా షిరిడికి వెళ్ళి చాలా రోజులైంది అని అనుకుంటే ఇది చూసి కొంచెం మెమరీస్ రికలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా వీడియో తీయలేదు, నాకు వీలైనంత నేను తీసి అప్లోడ్ చేశాను. ఇక్కడ స్టేజ్ పైన పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా చేస్తారు. ఇప్పుడైతే భజన జరుగుతుంది. ఆఫ్టర్నూన్ అయితే క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండింది. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. పిల్లల్ని తీసుకుని షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఇది కొత్తగా కనిపిస్తే అది కావాలంటారు. మను అయితే డాక్టర్ సెట్ కావాలని చెప్పింది, అది ముందే మైండ్లో ఫిక్స్ అయింది. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం ఒక 4-5 టాయ్స్ తీసుకున్న తర్వాతనే డాక్టర్ సెట్ అడిగింది. ఫైనల్గా షాపింగ్ ఫినిష్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. దీనికంటే ముందు మేము మార్నింగ్ లేచి శనిశిగ్నాపూర్ అయితే వెళ్ళాము, బట్ అక్కడ వీడియో చేయడం పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్కి వచ్చాము. ఈ ప్లేస్కి అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ మహారాష్ట్ర అనేది కామన్ ట్రిప్స్ స్కూల్ నుంచి 9th or 10th వాళ్ళని అలా తీసుకెళ్లేవారు. నేను 9th క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా ఏదో స్కూల్ పిల్లలతో వేరే స్కూల్ వాళ్ళు ఏదో ట్రిప్ వెళ్తే అక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యి చాలామంది పిల్లలు చనిపోయారు. ఆ యాక్సిడెంట్ వల్ల మేము వెళ్ళాల్సిన ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఈ ఎల్లోరా కేవ్స్ విజిట్ చేసే ఛాన్స్ ఇప్పుడు వచ్చింది నాకు. సో ఇక్కడికి వచ్చాక అయితే చాలా పెద్ద లైన్ ఉంది టికెట్స్కి. సో ఆన్లైన్ బుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో మేము అందులో టికెట్స్ తీసేసుకున్నాము, లోపలికి వెళ్ళిపోయాం. క్లైమేట్ అయితే చాలా బాగుండింది. ఎండలు ఉంటే మాత్రం తిరగలేమేమో అనిపించింది. ఇదంతా తిరిగి చూడడానికి అయితే చాలా టైం పడుతుంది, కానీ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 4 అయిపోయింది. ఎల్లోరా కేవ్స్ అంటే ఏంటి అంటే ఒకే మౌంటైన్ని పైనుంచి కింది దాకా చెక్కుతూ మొత్తం 34 కేవ్స్ బిల్డ్ చేశారంట. ఇందులో కైలాస మందిర్ అనేది చాలా ఫేమస్ టెంపుల్. ఇది కేవ్ 16లో ఉంది. ఇప్పుడు మేము కేవ్ 16 కైలాస మందిర్ దగ్గర ఉన్నాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా కనిపించింది. మేమైతే సాటర్డే వెళ్ళాము, అందుకే చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ వాల్స్ పైన మొత్తం రామాయణం, మహాభారతంవి చెక్కి ఉంటాయంట. ఇక్కడైతే చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మనుకి భయం వేసి ఇక్కడే కూర్చుంది, ఎక్కడికి వెళ్ళకుండా. కైలాస మందిర్ వెళ్ళడానికైతే ఇందులోంచి వెళ్ళాలి. ఇది టెంపుల్ బయట, లోపలైతే ఒక్క లైట్ కూడా లేదు. టార్చ్ ఆన్ చేసుకుని వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కొంతమంది అక్కడ లైట్స్ అమ్ముతున్నారు, టార్చ్ లైట్స్. ఆ టార్చ్ లైట్స్తో అయితే పైన చెక్కినవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో లోపల టెంపుల్ నుంచి బయటకు వచ్చాక వ్యూ అయితే ఇది. మధ్యలో నంది విగ్రహం ఉంది. లైట్గా రెయిన్ అయితే స్టార్ట్ అయ్యింది. మను, ప్రణు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కేవ్ 16 నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు బయట ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి మొత్తం అన్ని కేవ్స్ కవర్ చేయడానికి. అందులో ఒక హిందూ టెంపుల్ అండ్ ఒక జైన్ టెంపుల్ ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అయితే ఆ 2 పాయింట్సే ఓపెన్ ఉన్నాయని చెప్పారు. వెహికల్ టికెట్కి మనీ పే చేశాక ఈ బ్యాండ్ అయితే ఇచ్చారు. కరెక్ట్గా రైడ్ స్టార్ట్ అయ్యే ముందే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మేమైతే వెహికల్లో బ్యాక్ సైడ్ కూర్చున్నాము, వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చని. కానీ ఫుల్ వర్షం పడింది.
సో ఇక్కడ జైన్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ హిందూ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది దాని పక్కన. అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇది మాకు అడ్వెంచరస్ రైడ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ పిల్లలతో ఈ వర్షంలో విజిట్ చేయడము. మేము పిల్లలు అయితే ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము, అండ్ ఈ ట్రిప్ని కూడా. ఇదండి మా 2 days లాంగ్ ట్రిప్. చూసి ఎంజాయ్ చేశారా? మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.